అమ్మమ్మ గారు, మీ చేతులతో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టండి. భగవంతుడా, పిల్లలు ఇష్టపడ్డారు. నాకు పెద్దరికం ఇచ్చి పెళ్లి చేయమన్నారు. నా పెద్దరికానికి వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడు. వివాహానికి సతీసామితంగా వచ్చి ఆ చిరంజీవులకి మీ చల్లని ఆశీస్సులు అందించండి. వాళ్ళ మధ్య పొరపొచ్చాలు తొంగి చూస్తే ఆ అపవాదు నాకొస్తుంది. ఏం కోరికలు కోరుతున్నా, ఎంత భక్తి నటిస్తున్నా, ఈ మాయదారి పెళ్లికి భగవంతుడు భార్యతో సహా వచ్చి ఆశీర్వదిస్తాడా? అప్పుడు ఆయన్ని దేవుడు అనరు, నీలా రాక్షస గుణమనే అంటారు. భారం అంతా నీ మీదే వేస్తున్నాం. సవ్యంగా పెళ్లి జరిపించవయ్యా పెద్ద మనిషి. మంచైనా చెడైనా నీదే భారం. తాతయ్య, మొత్తానికి జడ్జి అనిపించుకున్నావు. చేసేదంతా మనం, భారం భగవంతుడిదా? ఏంట్రా మనం చేసేది? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. చేయించేదంతా ఆయనేరా. అంతేనా రఘు? లేకపోతే వాళ్ళ మధ్య ప్రేమ మనం కలిగేలా చేసామా? మనం ప్రేమించుకోమన్నావా? పెళ్లి చేస్తామని మనం రమ్మన్నావా? సీత, అంతే అమ్మమ్మ గారు. చేదేమైనా పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి అని అంటారు కదా. అంతా మంచిగా మొక్కండి. అసలు నువ్వే ముఖ్యం సావిత్రి. ఆడపిల్ల తరపున నిన్నుండమన్నారుగా. నా గొంతు కోసి దాని గొంతుకు తాళి కట్టిస్తున్నావా మహా తల్లి? సీత, సాకేత్, హంస రెడీ అయ్యారేమో చూడు. అలాగే అమ్మమ్మ గారు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.